కానీ నా వీడియోస్ నా ఇష్టానుసారంగా చేసుకుంటాను. నా వీడియోస్ నా ఇష్టం. యూట్యూబ్ ఛానల్లో కాదు, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు దమ్ముంటే మీరు చేసుకోండి. నా వీడియోస్ నేను చేసుకుంటాను. ఎవడెవడో ఎకారింటున్నాడు వీడియోస్ గురించి. చూస్తే చూడండి, లేకపోతే లేదు. నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. నా ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళే చూస్తారు, అంతేగాని మిమ్మల్ని చూడమని అంటలేదు కదా. ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఏళన చేసి మాట్లాడుతున్నారంటే, మీ యూట్యూబ్లో నాకేమైనా డబ్బులు లక్షల వేల కోట్లు వచ్చేస్తున్నాయంటే రావట్లేదు కదా. ఏదో నా సంతోషం గురించి నేను వీడియో చేస్తున్నాను. పేదవాళ్ళ గురించి చేస్తున్నాను, నిరుపేదల గురించి చేస్తున్నాను, అంతే. ఊరిలో ఎక్కడైనా సమస్య ఉన్నా దాని గురించి చేస్తాను. మీకేంటి? నా ఇష్టానుసారంగా వీడియో చేస్తాను. మంచి గురించి చేస్తున్నాను కానీ చెడు గురించి చేస్తలేదు కదా. ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు మీకు సమాధానం చెప్పే రోజు కంపల్సరీ వస్తుంది. ప్రతి ఒక్కరు నన్ను సీప్గా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. చెప్పే టైం వస్తుంది. ఓర్పుతో ఉంటున్నాను నేను. ప్రతి ఒక్కరు ఒకటి అర్థం చేసుకోండి, ఎవడిష్టం వాడిది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా ఏదన్నా చేస్తే, మంచి పని చేస్తే ప్రపంచానికి ఎవరు నచ్చరు ఫ్రెండ్స్. అంటే ఏమి చేయలేనుడు అయితే మాత్రం అన్ని ఎంకరేజ్ చేసేస్తారు, తెగ చేసేస్తారు. అది వీడియోస్ చేసుకున్న వాడిని మమ్మల్ని చెప్తున్నారు. అలా ఎప్పుడు అనుకోకుండా ఎవడిష్టం వాడిదే, ఎవడిష్టం వచ్చినట్టు అది చేసుకుంటారు. కానీ తప్పుగా మాట్లాడితే మీరు అడగాలి, కానీ తప్పుగా మాట్లాడింది మీరు ఎప్పుడు అడగకూడదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఒకటి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నన్ను ఎక్కడించే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్కి చాలు, వాళ్ళు చూస్తే చాలు. అంతేగాని మీరు ఎవరెవరో మాట్లాడుతున్నారని నేను వీడియోలు తీయడం మానేస్తాను. కంపల్సరీ నేను వీడియోలు తీస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్.